My little soldiers, this is Deepika Naidu. Welcome back to my channel. So, నాకు మైక్ వచ్చేసింది గైస్. సో టుడే మై వ్లాగ్ ఇస్ అబౌట్ టెంపుల్. సో నేను టెంపుల్కి వెళ్తున్నా అండ్ ఐ షో యూ దేర్. సో భద్రకాళి టెంపుల్ ఎలా ఉంటుంది అని నేను మీకు చూపిస్తా. ఓకే, కమ్ విత్ మీ. హాయ్ గైస్, మా దర్శనం అయిపోయింది గైస్. సే హాయ్. హాయ్. హాయ్, దిస్ నిశాంత్ గైస్, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో మేము ఎప్పుడు టెంపుల్స్కి వచ్చినా ఖచ్చితంగా నేను నిశాంత్తో వస్తా గైస్. ఎందుకు లైక్ అది మాకు రెగ్యులర్ అనమాట. ఖచ్చితంగా వీళ్ళతోనే వస్తా. అండ్ మా దర్శనం అయిపోయింది గైస్. ఇవాళ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నది, ఘోరంగా రష్ ఉంది గైస్. మేము ఎప్పుడు వెళ్ళినా ఇట్లా వెళ్ళేసి ఇట్లా వచ్చి దర్శనం చేసుకొని వచ్చేలాగా వస్తాం. కానీ దిస్ టైం దేవుడు అనుకున్నట్టున్నాడు గైస్, వీళ్ళు నడవాలి అనుకున్నట్టున్నాడు గైస్. సో యా, సక్సెస్ఫుల్లీ మా దర్శనం అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి, రిటర్న్ అవ్వాలి. బట్ ఈరోజు కొంచెం చల్లగా ఉంది గైస్, వెదర్ కూడా లైక్ ఎండ కొట్టట్లే అంత. సో బై గైస్. ఈరోజు ఏం స్పెషల్ మాకు తెలియదు, బట్ ఖచ్చితంగా ఏదో స్పెషల్. సో ఈరోజు వచ్చినాం, చాలా రష్ ఉంది. రెగ్యులర్గా మేము వస్తే ఇంత రష్ ఉండదు. సరే, ఇది ఏం స్పెషల్లో తెలియదు, కానీ ఈరోజు దేవుడు మనం రప్పించుకున్నాడు అంతే. సో మేము వెళ్తున్నాం గైస్. మంచిగా అయింది మా దర్శనం. అండ్ మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే విజిట్ చేయండి గైస్, భద్రకాళి టెంపుల్. మా వరంగల్ భద్రకాళి అమ్మవారు. రైట్ గైస్, సో బై బాయ్. టెంపుల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుందని లంచ్ చేయడానికి వచ్చాం గైస్. సో ఒక స్టార్టర్ ఆర్డర్ చేసినాం గైస్. ఆ స్టార్టర్ నేమ్ చికెన్ టిక్కా, స్పెషల్ చికెన్ టిక్కా, రైట్. సో అది చూపిస్తా గైస్ మీకు. సో మేము ట్రై చేసి నేను మీకు రివ్యూ చెప్తా. అంటే ప్లేస్ ఏం చెప్పలేను, బట్ ఎప్పుడైనా మీకు ఇట్లాంటి ట్రై చేయాలనిపిస్తే చేయండి, ఓకే. వీఆర్ డన్ విత్ అవర్ లంచ్. మేము బ్యాక్ మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు మై సిస్టర్ తన కూడా ఉంది కాబట్టి సో నేను మళ్ళీ ఇంట్రో ఇస్తున్నా. సో దిస్ ఇస్ దీపికా నాయుడు అండ్ దిస్ ఇస్ హన్సికా నాయుడు. గైస్, నేను మార్నింగ్ టెంపుల్ వ్లాగ్ అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ వరకు మా మమ్మీ ఆఫీస్ నుంచి గోరింటాకు తీసుకొచ్చింది గైస్. సో గోరింటాకుని తీసి పట్టి మా మమ్మీ పెట్టి ఉంచింది.
సో నేను ఐ వాంట్ టు షో యూ గైస్. సో అందుకే నేను దీన్ని ఒక వ్లాగ్ లాగా చేస్తున్నా. దీన్ని పెట్టుకుంటూ వాట్ ఆర్ అవర్ స్టోరీస్. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఈ గోరింటాకు అనే ఆబ్సెషన్ ఎట్లుండేది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. విత్ అలాంగ్ మేము ఇది పెట్టుకుంటూ చెప్తాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో గైస్, మాకు మా మమ్మీ, మా చెల్లికి చాలా ఇష్టం గైస్ గోరింటాకు. ఫస్ట్ థింగ్, ఎంత ఇష్టం అంటే అసలు రోజు పెట్టుకోమన్నా కూడా ఇట్లా ఒక రోజు ఒక 4-5 days తర్వాత, ఒక 1 week తర్వాత గోరింటాకు కలర్ తగ్గినా మళ్ళీ పెట్టుకుంటది గైస్. అంత అంత ఇష్టం మా చెల్లికి గోరింటాకు అంటే. నాకు ఇష్టం గైస్, నాకు ఇష్టం లేదని కాదు, బట్ ఏంటిదంటే మా చెల్లికి ఇంకా ఇంకా ఇంకెక్కువ ఇది అన్నమాట. మా చెల్లికి గోరింటాకు నాకు దొరకకపోతే ఇట్స్ ఓకే, దొరకలేదు కదా అని నేను కాంప్రమైజ్ అవుతానేమో కానీ గైస్, మా చెల్లి మాత్రం అస్సలు కాదు గైస్, అస్సలు. లైక్ నాకు కావాలంటే నాకు కావాలి, కావాలంటే నాకు కావాలన్నట్టు ఉంటుంది గైస్ మా చెల్లి. అండ్ యూజువల్ గా గోరింటాకు పెట్టుకుంటే చేతికి అంతా ఇట్లా కళ్ళు ఉంటుంది, రెడ్ గా ఉంటాయి. యునో అది ఎట్లుంటది అంటే ఆ ఫీలింగ్ లైక్ ఏదో మనం బాగుంటది. నో వి ఆర్ లైక్ గాడెస్, లైక్ బాగుంటది మంచిగా. ఈ గోరింటాకు పెట్టుకుంటే ఆ చేతులు మొత్తం రెడ్ రెడ్ గా మస్తు కనిపిస్తాయి. ఫుల్ ఎంత మంచిగా ఉంటుందో గోరింటాకు. ఫీల్ దట్ ఇట్లా గోరింటాకు సీజన్ వచ్చిందంటే పక్కా పక్కా గోరింటాకు పెట్టుకుంటాం. ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడైనా కొనొచ్చా అని ఫుల్ ఇట్లా వెతుకుతాం గైస్ మేము. అంతా ప్యాంట్ కనిపించింది గైస్. మొత్తం అనిపిస్తుంది నాకు. ఎంత జాగ్రత్త పెట్టుకుంటా అని మాట్లాడుతుంది. ఇంకా నేను తుడదామని లైక్ క్లీన్ చేద్దాం అనుకున్నా, దీన్ని క్లీన్ చేద్దామని అది నా చేతుల్లో క్లీన్ చేస్తున్నా. లేదు లైక్ ఇటు నేను అబ్జర్వ్ చేయలేదు, ఇటువైపు కూడా ఉంది ఇట్లా అన్న యూనో అన్ఎక్స్పెక్టెడ్. ఇట్స్ అబ్బో, అది ఒక పెద్ద ట్విస్ట్ నాకు. చెప్పేసి నెయిల్ పాలిష్ పెట్టుకున్న తనకి అట్లుంటే, నెయిల్ పాలిష్ లేని నెయిల్స్ నాయి. మరి నేను ఎట్లా పెట్టుకోవాలి గైస్? ఎంత మెల్లగా పెట్టుకోవాలి, ఎంత నీట్ గా పెట్టుకోవాలి. అదే ఒకవేళ బై మిస్టేక్ ఈ నెయిల్స్ కంటిన్యూ అనుకోండి గైస్, పోవు అవి, అస్సలు పోవు గైస్. ఇక అవి ఏమి పోవు. మెస్కిచర్స్ అసలుకి గైస్ పండడం అంటే ఎట్లా పండుతుందో మా మమ్మీ చేతి చూడాలి. అసలు మేము ఇంతసేపు పెట్టుకున్నాం గైస్. ఇంత రెడ్, అసలు ఇంకా వీడియోలో కొంచెం ఆరెంజ్ కనిపిస్తుంది, బయట అయితే రెడ్ గైస్, రెడ్. నేను ఇంతసేపు పెట్టుకున్నా, మా చేయి పండలే గైస్. మా మమ్మీ అదంతా ఐ వాజ్ లైక్, నా ఫీలింగ్ ఏంటంటే మమ్మీ అదేదో నేను కలుపుతుంది కదా. గైస్ నేను మీకు ఒక స్టోరీ చెప్పాలి, మా చైల్డ్హుడ్ స్టోరీ. మేము ఫస్ట్ మాకు ఒక రెంటెడ్ హౌస్ ఉండేది గైస్. మేము మా ఫస్ట్ రెంటెడ్ హౌస్ అది. సో ఆ రెంటెడ్ హౌస్ అది కుమార్పల్లిలో గైస్. సో కుమార్పల్లి ఎవరైనా ఉంటే ఐ గెస్ మీరు రిలేట్ అవుతారు అనుకుంటా. సో కుమార్పల్లిలో మేము ఒక రెంటెడ్ హౌస్ లో ఉండేది గైస్. అక్కడ మా ఏజ్ లో మాకు ఫ్రెండ్స్ ఉండే, మా ఓనర్ వాళ్ళ కిడ్స్ ఇట్లా మా ఫ్రెండ్స్ ఉండే గైస్. ఫుల్ ఎంజాయ్ చేస్తుండే గైస్ మేము. ఫుల్ అసలు హోలీ వస్తే గైస్ ఒక్కసారి ఒక్క సెకండ్ కూడా ఇంట్లో ఉండకపోయేది గైస్. మేము మొత్తం రోడ్ మొత్తం అన్నట్టు తిరిగేది గైస్, ఘోరంగా. అసలు రోజంతా బయట తిరిగేది గైస్ మేము. ఎంత చిన్నప్పుడు ఆడినంత హోలీ మేము ఇప్పుడు ఆడట్లేదు గైస్. అసలు మేము ఇప్పుడు చాలా తక్కువ ముందుకు పోవడం ఇట్లా అయిపోయినాం గైస్. మేము అంత బద్ధకంతో తయారైపోయినాం గైస్ మేము. సో అట్లా మేము మా ఫ్రెండ్స్ ఉండేది, మేము హోలీకి ఫుల్ బకెట్లు నింపుకునేది గైస్ ఇట్లా వాటర్ తోని. అసలు కలర్ ఇట్లా, ఆ కలర్ ఇట్లా అంటే గైస్ మినిమం 2 days ఉండేది గైస్. అస్సలు పోకపోయేది అంత కూర. అంటే మెహందీ పెట్టుకోపోయేది గైస్, ఎందుకంటే మెహందీ ఎంతన్నా కొంచెం డిఫరెంట్ ఈ కలర్ లో ఉండదని అనిపించేది నాకు. సో ఆ రెడ్ కోన్ పెట్టుకుని, ఆ రెడ్ కోన్ కొంచెం నాకు ఈ గోరింటాక్ కలరే అనిపించేది గైస్, అందుకే ఊకే పెట్టుకునేది. బట్
look at my hands. సో అట్లా ఉండే గైస్ మేము చిన్నప్పుడు వీఆర్ సో నాటీ. ఎన్నిసార్లు మా మమ్మీ ఒక్కొక్కసారి అయితే మేము అసలు కొన్ని చెప్పకుండా మా మమ్మీకి చెప్పకుండా పక్కన ఫ్రెండ్స్ తోని ఇట్లా Yes. పక్కన తిరుగుకుంటూ వెళ్ళేది గైస్. ఇంటి కిందనే అంటే యూజువల్ గా ఎప్పుడు ఇంటి కిందనే ఆడుకుంటాం. సడన్ గా కొంచెం అటు దూరం వెళ్తే మమ్మీ పిలుస్తే మనకి ఎట్లా వినిపించదు కదా. వినిపించదు సో గైస్. ఇంకా అది చూడండి గైస్, ఫుల్ కోటింగ్ పడేది మాకు. ఘోరంగా మామూలు కోటింగ్ కాదు గైస్, ఇక డైరెక్ట్ సరాతం class. సరాతం చీపురు కట్ట తిప్పి అంతా ఆ VIP సరాతం ఇట్లా treatment ఇట్లా నాకు పక్కన మాత్రమే. పోవాలి గైస్. అట్లా పడేది మాకు, మామూలుగా పడేది కాదు. మళ్ళా మనం అట్లా ఎపిక్ చేయలేం డైలాగ్ guys. ఏంటంటే మళ్ళీ మనం దీంట్లో ఏడుస్తే కొడతా. ఏడుస్తే కూడా అదేంది గైస్, ఆ లాజిక్ నాకు అర్థం కాదు. హైలైట్ మెమరీ ఏంటంటే గైస్, మాకు ఆ సరతం స్టిల్ యూజింగ్ ఇట్ గైస్. ఇప్పటికీ మేము వాడుతున్నాం. అది అది చూసినప్పుడల్లా మాకు అదే మా ఐరన్ బాడీస్ వల్ల అవి ఇట్లా వంకర అయిపోయింది అనమాట. అది కొంచెం వంకర పోయింది గైస్. సో అంటే అంత క్రేజీ స్టోరీస్ ఉంటాయి గైస్. అండ్ మేమేం చేసినా కూడా ఇద్దరం కలిసి చేసేది గైస్. ఎప్పుడు కలిసి చేసేది గైస్. కానీ మా ఇంట్లో ఒక హైలైట్ ట్రీట్మెంట్ ఏంటంటే కొడితే ఇద్దరిని కలిపి కొడుతుంది guys. అదొక హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు నేనేమైనా మిస్టేక్ చేసిన అనుకోండి guys, నేను ఒక్కదానే కొట్టదు కూడా మా మమ్మీ మా చెల్లిని కూడా కొడుతుంది. సో దట్ ఐ వాస్ లైక్ అబ్బా నాకు ఆ టైంలో నేను అంత సాటిస్ఫై కాను. కానీ నేను ఎప్పుడన్నా ఏమైనా చాలా పెద్ద తప్పు చేసి దొరికిపోయి తర్వాత మా అక్కకి పడేటప్పుడు ఒక ఈవిల్ స్మైల్ వస్తుంది. దట్ నిన్ను కొట్టింది అంటే నాకు అది ఇట్లా అండ్ స్మైల్ ఒకటి. మొత్తం ఇట్లా కారుతుంది. సో అది గైస్, మేము అంత తీట పని చేసేది అసలు చిన్నప్పుడు. గోరింటాకు పెట్టుకున్న ప్రతిసారి ఏవో ఒక నాస్టాలజీ అవన్నీ గుర్తొస్తా ఉంటాయి అన్నమాట. Look at my hand. ఏది నీ చేయి చూపేది బండి నా అసలు కనిపించట్లేదురా, నా అసలు కనిపిస్తలేదు గైస్. చూపి. అసలు చేతికి పెట్టేటప్పుడు అసలుకి ఏమో చేయికి ఏదో అయిపోతుంది. ఇంత ఇట్లా పెట్టాలి మా అక్క అయితే. మరి ఈ చేతికి పెట్టుకుంటాం గైస్, ఇదంతా నాకు ఇట్లా మొత్తం 2 fingers దాకా వచ్చింది అనుకోండి, నా చేయి కామెడీగా అనిపిస్తుంది. నా చెయ్యి మొత్తం ఎర్రగా ఉంటే నాకు ఇంకా గైస్ సంతోషం. లాంగ్ ఫింగర్స్ ఉన్న వాళ్ళ షార్ట్ ఫింగర్స్ ఉన్న వాళ్ళ డిఫరెన్స్ ఇదే గైస్. నాకు షార్ట్ ఫింగర్స్ ఉంటాయి అండ్ నేను ఇక్కడ దాకా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ దాకా పెట్టుకున్నాను, నాకు ఫింగర్స్ కనిపించవు. ఇంకా ఫింగర్స్ కనిపించవు, ఆ గోరింటాగే కనిపిస్తుంది చెయ్యి మొత్తం. బియర్డ్ ఉంటా అప్పుడు. అందుకే గైస్ నేను గోరింటాకు ఇట్లా స్లోగా పెట్టుకుంటా, ఎక్కువ మొత్తం స్ప్రెడ్ చెయ్యని. అండ్ ఇప్పుడు మా చెల్లి ఇంకొక లెగ్స్ కి పెట్టుకుంటాను. సో ఫ్రెండ్లీ మామ్. సో మా మమ్మీ ఈ మెహందీ పెట్టినప్పుడల్లా గోరింటాకు పెట్టినప్పుడల్లా మాకు బోర్ కొడుతుంది గైస్. నేనా ఎప్పుడు నిద్రపోతా గైస్ ఒకవేళ గోరింటాకు పెడితే. నేను ఫుల్గా పడుకుంటా. సో ట్రూ. సో లేదు గైస్, నాకు ఇట్లా పెట్టినప్పుడల్లా నాకు నిద్ర. నేను చూపించవచ్చు. మేము మెహందీ పెట్టుకున్నప్పుడు అప్పుడు మా మమ్మీ మాకు రోజు ల్యాప్టాప్ లో రోజు ఆల్మోస్ట్ నైట్ ఈవినింగ్ టైమ్స్ లోనే పెట్టుకునేది కదా మేము, ఎందుకంటే మార్నింగ్ స్కూల్ ఉండేది కాబట్టి. సో ఈవినింగ్ టైమ్స్ లో మంచిగా ఒక మూవీ పెట్టేది, బ్లాక్ అండ్ వైట్ మూవీస్, లేకపోతే బాలీవుడ్ 80s మూవీస్, 90s మూవీస్, ఇవన్నీ పెట్టేది గైస్ ఎవ్రీ డే. అండ్ థ్యాంక్స్ టు మై మామ్, మా మమ్మీ వల్లనే గైస్ నాకు హిందీ అర్థం అవుతుంది, కంప్లీట్ గా అర్థం అవుతుంది. అండ్ ఐ కెన్ కంప్లీట్లీ టాక్. బట్ నాకు కొంచెం భయం అవుతుంది గైస్, అంటే కొన్ని గ్రామర్ మిస్టేక్స్ గైస్, కడతి అని కొంచెం గ్రామర్ మిస్టేక్స్ నాకు అసలు బట్ ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ గైస్. అందుకు తనకి హిందీ బాగానే వచ్చు, నాకైతే రానే. నేను మూవీస్ చూస్తే ఓకే అర్థమవుతుంది మూవీస్, కాకపోతే మాట్లాడడం డైరెక్ట్ ఎవరైనా వచ్చి సడన్ మాట్లాడితే ఏమొస్తుంది, మే తుమ్ ఓ ఏ ఇక మాటలు రావు అన్నట్టుగా. సో అది అట్లా నాకు ఈ బాలీవుడ్ అబ్సెషన్ స్టార్ట్ అయింది గైస్. అప్పటి నుంచే నాకు ఈ హిందీ మూవీస్, బాలీవుడ్ మూవీస్ బాగుంటాయి అది ఇది అని చెప్పేసి. సో మా మమ్మీ అసలు అప్పుడు హమ్ సాత్ సాత్ హై అండ్ హమ్ దిల్ దే చుకే సనమ్, కభీ ఖుషీ కభీ గమ్, మొహబ్బతేన్ అండ్ ఇట్లాంటి చాలా మూవీస్ ఇప్పుడు నేను కొన్నే చెప్పిన. అండ్ చాలా మూవీస్ తెలుగు, మా Black and white. చాలా తెలుగుకి ఫ్యాన్ అన్నమాట. సో తెలుగు మూవీస్
అందులో తక్కువ లేదు గైస్, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ ఏఎన్ఆర్, ఎన్టీఆర్ అండ్ ఎస్వి రంగారావు. అసలు ఆ సార్ యాక్టింగ్, ఆయన లిటరలీ గ్రేట్. యాక్చువల్లీ ఆయన యాక్టింగ్ చాలా బాగుంటది గైస్. ఐ సజెస్ట్ యువర్ మూవీ గైస్, సారీ లక్ష్మీ నివాసం. ఐ థింక్ యూ గైస్ మస్ట్ వాచ్ ఇట్. లక్ష్మీ నివాసం చూడండి గైస్. లైక్ మాకు చాలా ఇష్టం ఆ మూవీ, చాలా బాగుంటది కూడా. అంటే సింపుల్ స్టోరీ బాగుంటది. మాకు కొంచెం మూడ్ అప్సెట్ అనిపించినా, లేకపోతే కొంచెం ఎందుకో ఆ బోరింగ్ అనిపించినా కూడా విల్ గో, మళ్ళీ మేము ఆ బాలీవుడ్ మూవీస్, ఆ ఓల్డ్ 80s-90s మూవీస్ చూస్తాము, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ మూవీస్, తెలుగు బ్లాక్ అండ్ వైట్ అంతెందుకు రీసెంట్ గానే చూసినాం బ్లాక్ అండ్ వైట్ ఏఎన్ఆర్ మూవీ జమీందార్ మూవీ నేమ్. యా. సో ఓ మై గాడ్, చాలా టైం పట్టింది బాగుంటాయి గైస్. మేము అట్లా చూసేది. అండ్ సావిత్రి గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, దే ఆర్ యాక్టర్స్ అంటే వాళ్ళే అనిపిస్తుంది గైస్. కృష్ణ కుమారి, యా. అండ్ నాకంత ఇంకా జమున అండ్ ఇలాంటి యాక్టర్స్, దే ఆర్ సచ్ డెడికేటెడ్ పర్సన్స్ గైస్. ఎంత డెడికేటెడ్ ఉంటారంటే వాళ్ళ వర్క్ మీద. గోరింటాకు పని. నేను ఫస్ట్ బయోపిక్ చూసింది సావిత్రి, మహానటి సావిత్రి గారు మూవీ. లైక్ నాకు చాలా ఇష్టం గైస్ మహానటి మూవీ. మాయా బజార్ గైస్, ఎస్పెషల్లీ మాయా బజార్. నేను నిజంగా సజెస్ట్ చేస్తాను, మాయా బజార్ చూడాలి. గుండమ్మ కథ చూసిన ఫస్ట్, దాని తర్వాత మాయా బజార్, దెన్ లేటర్ లక్ష్మీ నివాసం. సో యా గైస్, దీస్ ఆర్ అవర్ చైల్డ్హుడ్ స్టోరీస్. సో ఇవి సమ్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ స్టోరీస్ విచ్ మేబీ మీరు రిలేట్ అవుతారని నేను అనుకుంటున్నాం. సో మేము అనుకుంటున్నాం మీరు రిలేట్ అవుతారని. మీరు రిలేట్ అయితే వీఆర్ సో హ్యాపీ. సో నెక్స్ట్ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు మాకు చెప్పండి. నెక్స్ట్ మేము ఏం బ్లాగ్స్ చేయాలని కమెంట్ చేయండి. సో దట్ మేము దానికి మీకు ఏం నచ్చుతాయి అనేది మేము కూడా చేయగలుగుతాం. సో మీరు కమెంట్ చేయండి ఏం నచ్చుతాయి, ఎలాంటి వ్లాగ్స్ చేయాలి, మీకు ఎలాంటి వ్లాగ్స్ మా దగ్గర నుంచి చూస్తే నచ్చుతాయని మీరు చెప్పండి. ఓకే. సో నేను ఇది పెట్టుకున్నా, ఇది మా చెల్లి నాకు పెట్టాలి. సో ఇది అయిపోయిన తర్వాత, ఇది వాష్ చేసుకున్న తర్వాత మేము మీకు రిజల్ట్స్ చూపిస్తాం, మేము మా గోరింటాకు ఎంత పండింది అని చెప్పేసి. ఓకే. సో స్టే ట్యూన్ గైస్, విల్ బి బ్యాక్. సో గైస్, నిన్న నైట్ లేట్ అయింది చాలా. సో అందుకే మేము మళ్ళీ ఈరోజు చూపిస్తున్నాం మీకు. సో నా గోరింటాకు, నాది ఇది కూడా ఉంది. సో ఇలా పండింది గైస్ మా గోరింటాకు. సో if you like this video, like, share and subscribe to my channel. So let's meet with another vlog. Bye guys.